పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఉగ్రత ఉగ్రత అందరు చెప్పండి. ఉగ్రత బైబిల్లో మనం గమనించి చూస్తే దేవుని ఉగ్రత కొంత మీదకి వచ్చినట్లుగా మనం బైబిల్లో గమనించి చూస్తాం. సొదొమ గొమొర్రా మీదకి వచ్చినట్లుగా ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 20-21వ వచనం. మరి యెహోవా సొదొమ గొమొర్రాను గురించిన మరో గొప్పది గనుకను భారమైనది గనుక ఈ సొదొమ గొమొర్రాని అదే ఆదికాండం 19వ అధ్యాయం మొదటి నుంచి మనం మొత్తం చదివితే అధ్యాయం మొత్తం చేరినప్పటికీ కూర్చొండి ఉండెను, చూచి లేచి ప్రభులారా ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కోండి, ఇంటికి రండి, పెందల కడ లేచి మీ త్రోవల వెళుతురులే అని పిలిచాడు. అందుకు వారు అట్లా కాదు, నడి వీధులైనా ఉంటాం, ఈ సొదొమ గొమొర్రా దేవుని ఉగ్రత దీని మీదకి రాబోతుంది, నీ కొరకే వచ్చాం, దీని నుండి తప్పించడానికి వచ్చాం, నీ కొరకు వచ్చాం, నిన్ను తప్పించడానికి వచ్చాం, నీ కుటుంబాన్ని రక్షించడానికి వచ్చాం. ఆకాశం నుండి అగ్ని గంధకాలు పడ్డాయి, సొదొమ గొమొర్రా తగలబడినట్టు బైబిల్లో మనం చూస్తాం. అది కాలి 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 ఇప్పుడు అదే ప్రదేశంలో మృత సముద్రం ఉంది. మృత సముద్రం. ఆ సొదొమ గొమొర్రా మొత్తం తగలబడింది. దేవుని ఉగ్రత దాని మీదకి వచ్చింది. అలాగే మనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక, మనుషులందరి చేత విసర్జించబడినను దేవుని చేత కాదా, అది దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి వెలుపటి చీకటిలో త్రోసివేశాను. దేవదూతల్ని సైతం దేవుడు విడిచిపెట్టలేదు పాపము చేసినందుకు. సొదొమ గొమొర్రాను విడిచిపెట్టలేదు, దేవదూతల్ని విడిచిపెట్టలేదు. నేను ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే, ఉగ్రత పాలవడమా తప్పించుకోవడమా? ఉగ్రత పాలవడమా తప్పించుకోవడమా? ఉగ్రత పాలవడమా తప్పించుకోవడం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, భక్తిహీనతను, దుర్నీతి వాళ్ళ మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. ఎందుకనగా దేవుని గురించి తెలిసింది సత్యమైనది ఏదో విశుద్ధమై ఉన్నది.
వాళ్ళు దేవుని యొక్క వాళ్ళ పాపాలు ఒప్పుకోకుండా దేవుని ఉగ్రత సత్యములోనికి నడిపించబడకుండా మళ్ళా మొదటి అధ్యాయం 18 వచ్చిన చదువు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి భక్తిహీనత దుర్నీతి, భక్తిహీనత. ఈ భక్తిహీనత కలిగిన వాళ్ళు, సత్యాన్ని అడ్డగించేవాళ్ళు దేవుని ఉగ్రత పాలవుతారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుందని చక్కగా అక్కడ రాసింది. దేవుని ఉగ్రత వాళ్ళని ఆవరిస్తుంది అని. దేవుని ఉగ్రత 18వ వచనములో దేవుని ఉగ్రత వాళ్ళకి వస్తుందని, దుర్నీతి నుండి వాళ్ళు దేవుని ఉగ్రత పాలవుతారని. ఖచ్చితంగా దుర్నీతి చేత సత్యమును అడ్డగించే పనులు, భక్తిహీనులు, దుర్నీతి చేత దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. దేవుని కోపం, ఉగ్రత, దేవుని ఉగ్రత, కోపం భక్తిహీనుల మీదకి రాబోతుంది. అదే మనం గమనించి చూస్తే విధేయులు అవిధేయులు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, వ్యర్థమైన మాటలు దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే వ్యర్థమైన మాటల వలన మోసపరచనీకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది అని అవిధేయులు విధేయులు అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని మనము ఇక్కడ చక్కగా రాసింది. ఇందాక చదువుకున్నట్లుగా సత్యమును అడ్డగించేవాళ్ళు, దుర్నీతి నీతి లేని బ్రతికే వాళ్ళకి, భక్తిహీనులు, 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. సత్యాన్ని అడ్డగించేవాళ్ళు, దుర్నీతి, భక్తిహీనత దేవుని ఉగ్రత రావడానికి కారణం. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే భక్తిహీనులుగా ఉండకూడదు, సత్యాన్ని అడ్డగించేవాళ్ళుగా ఉండకూడదు, అర్థమైందా? దుర్నీతి పనులు చేసేవాళ్ళుగా ఉండకూడదు. తేట తెల్లగా చెప్తున్నాడు ఇక్కడ. విధేయత వలన అవిధేయత వలన ఉగ్రత, విధేయత వలన నిత్య జీవం మనకు దేవుడిస్తాడు. అవిధేయత వలన ఉగ్రత వస్తుంది. ఉగ్రత నోవా కాలంలో కూడా మనకు అంతే. నోవా కాలంలో కూడా విధేయులైన వారు రక్షించబడ్డారు, అవిధేయులు సచ్చి తేలేరని రాసే పాటలు. విధేయులు రక్షించబడ్డారు, అవిధేయులు సచ్చి తేలేరని రాసే సచ్చారు. ఉగ్రత, నీళ్ళు వచ్చింది, అప్పుడు అగ్ని, ఈ నీళ్లు. ఇప్పుడు ఈ భూమి కూడా అగ్ని కొరకే దాచబడి ఉంది.
ఇప్పుడుండే భూమి కూడా అగ్ని కొరకే దాచబడి ఉంది. ఇంకా ఎందుకు దీన్ని కాల్చలేదు, తగలబెట్టలేదంటే దేవుని బిడ్డలను రక్షించుకోవడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దేవుని ఉగ్రత వస్తుంది, ఆ ఉగ్రత రాకుండా చూసుకోవాలి. అర్థమైందా? దేవుని తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచే ప్రారంభం అని రాశాడు. ఏమాట ఎక్కడి నుంచి చెప్పాలా? ఎక్కడో లోకంలో వచ్చి కాదు, దేవుని ఇంట్లో నుంచే ప్రారంభం అన్నాడు. తీర్పు, జడ్జిమెంట్, తీర్పు, ఉగ్రత. అదే రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తొందరపడవాక, నిదానంగా, తొందర ఏం లేదు. తొందర చేస్తే కనిపిస్తాం. బాగా ఇప్పుడు చదువున్నాయి. 2వ అధ్యాయం 5వ వచనం. మార్పు పొందని, కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు, అనగా నీతి న్యాయ తీర్పు బయలుపరచబడినప్పుడు నువ్వు ఉగ్రత నువ్వే సమకూర్చుకుంటున్నావు. దుర్నీతి పాలవుతూ, నీతిగా బ్రతకక, అవిధేయురాలుగా ఉంటూ, నీకు నువ్వే సమకూర్చుకున్న ఉగ్రత వస్తుంది. దాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు, నీ చేతుల నువ్వే తెచ్చుకుంటున్నావు. దాన్ని ఉగ్రత నువ్వే తెచ్చుకుంటున్నావు దగ్గరికి. ఉగ్రతని నువ్వే తెచ్చుకుంటున్నావు. చక్కగా రాసింది అక్కడ, ఉగ్రత నువ్వే తెచ్చుకుంటావని. మన ఉగ్రత పాలు కాకూడదు. విధేయత వలన మనం దాన్ని తప్పించుకోగలం. అవిధేయులైన వారి మీదనే ఉగ్రత వచ్చేది. అవిధేయులైన వారి మీదకే ఉగ్రత వచ్చేది. మీకు లేవి కాండంలో 10వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, నాదాబు అబీహేలు తీసుకొని నిప్పులుంచి తీసి వేరొక అగ్ని వాళ్ళు దేవుని సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి దేవుని ఉగ్రత వాళ్ళని కాల్చేసింది. వాళ్ళు చచ్చారు. వేరొక అగ్ని అంటే ఏరొక రకమైన బోధలన్నీ తీసుకొని రాకూడదు. ఏరొక అగ్ని తీసుకొచ్చాడు, పెట్టినారు. దేవుని ఉగ్రతకి అక్కడే చచ్చిపోయారు. వాళ్ళ దాకేందుకు? హెబ్రీ పత్రిక తీయండి, 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరి మీద 40 ఏళ్ళు కోపగించెను? ఎవరి మీద? పాపం చేసిన వాళ్ళ మీద కదా ఆయన కోపగించుకుంది. వాళ్ళు ఆ అరణ్యంలో రాలిపోయారు. దేవుని కోపం ఉగ్రత వాళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు పాపం చేశారు. దాంట్లోంచి బయటికి రావట్లే ఇప్పటికి చాలామంది. ఇశ్రాయేలీలు వాళ్ళు బయటికి రావట్లేదు. వాళ్ళు పాపంలోనే ఉంటున్నారు. వాళ్ళు దాంట్లోంచి రావట్లే. కొంతమంది ఉంటారు, చచ్చి మానరు, పాపం మానరు.
ఎందుకు మాకు ఇట్లా అవుతుంది అని అంటే, ఎందుకు అవుతుంది? మీరే చేసుకుంటున్నారు ఆ పని. ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. ఇందా చదువుకున్నాం కదా, ఉగ్రతను సమకూర్చుకున్నారు వాళ్ళే. పాపం నుంచి బయటికి రావట్లే. బయటకు వస్తే కదా దేవుడు కాపాడుతాడు. వాళ్ళు కూడా అవధేయులే. ఇజ్రాయేలీలు అరణ్యంలో, ఇజ్రాయేల్ పిల్లలు అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలేరు. దేవుని ఉగ్రత చాలా డేంజర్. అమ్మో, ఆ న్యాయ తీర్పు ముందు నిలబడాలని అనుకోబాకండి ఎప్పటికైనా మీరు. రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నీ కాఠిన్యమును నువ్వు మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమందు, న్యాయ తీర్పు బయలుపరచబడినప్పుడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని, న్యాయ తీర్పులో నీకు వచ్చినప్పుడు నువ్వు చేసుకున్న పనికే నీకు జడ్జిమెంటు. నీకు తీర్పు తీర్చబడుతుందంటే నువ్వు చేసుకున్న పనే అది. నీవు చేసుకున్న పనికే నువ్వు జడ్జిమెంట్ నీ దగ్గరకు వస్తుంది. మీకు అలాగే మనం గమనించి చూస్తే బైబిల్లో యోధా పత్రికలో 14వ వచనం, యోధాలో 14-15 వచనాలు, ఆదాము మొదలుకొని హానుకు కూడా వీరిని గురించి ప్రవచించాడు. ఇట్లా అన్నాడు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చడానికి భక్తిహీనులు, అందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తి క్రియలన్నిటిని బట్టి, భక్తిహీనులైన పాపులు వారు విరోధంగా మాట్లాడిన కఠినమైన మాటలను బట్టి నొప్పించుటకును ప్రభువు పరిశుద్ధుల పరివారంతో వచ్చి వాళ్ళకి ఒక తీర్పు తీర్చి వాళ్ళకి ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుంది. మనం చేతులారా చేసుకున్నది అది. ఎందుకు ఈ స్థితి వచ్చిందంటే చేసుకున్న పని బట్టి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం 15-17 వరకు, దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క భూరాజులు, గనులు, సహస్రాధిపతులను, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, స్వతంత్రుడు కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చేసే ఉంది. దాని తాళజాడిన వాడు ఎవడు? మా మీద పడి ఆ సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగుపరుచని పర్వతాలకు చెప్తారు, బండలతో చెప్తారు. బండలారా మా మీద పడి మమ్మల్ని మరుగుపరచండి, మమ్మల్ని దాచిపెట్టండి. ఆ గొర్రెపిల్ల ఆయన వచ్చినప్పుడు ఆ ఉగ్రత, ఆ జడ్జిమెంట్, ఆ తీర్పు, ఆ ఉగ్రత మేము నిలబడలేమని. అప్పుడు పాపులుగా ఉండడం ఎందుకు? అక్కడికి వచ్చి నిలబడటం ఎందుకు? మంచి ఛాన్స్, ఇప్పుడు మంచి ఛాన్స్ మనకు విడుదల పొందడానికి వరకు మంచి ఒక గొప్ప తరుణం. ఈ తరుణాన్ని పోగొట్టుకుంటే ఎలాగా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 5-15 వచనం, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెళ్ళుచు ఉన్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. చూడండి, ఉగ్రత అనే
మద్యపు తొట్టి ఒక తొట్టిని తొక్కతాడు. అర్థమైందా? ఉగ్రత అనేది దాంట్లో మరి పడాలని ఎప్పుడు కనుక్కోబాకండి. ఉగ్రతలో నీ ఉండాలని ఎప్పుడు అనుకోబాకండి. మీరు పొరపాటున అక్కడ ఉండాలని దాంట్లో ఉండాలనుకోకూడదు, అనుకోకండి. మీరు పాపంలోనే నిల్చుంటే ఉగ్రతలోకి వస్తారు, తీర్పులోకి వస్తారు. తీర్పులోకి రాకుండా ఉండాలంటే మీరు దాని పాపాన్ని విడిచిపెట్టాలి పూర్తిగా. ఎగ్జాంపుల్, ఇజ్రాయిల్ అరణ్యంలో వాళ్ళ పిల్లలు అందరు వాళ్ళు దేవుని ఉగ్రతకి రాలిపోయారు. ఆకులు రాలినట్టు రాలిపోయారు. అయితే దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని చెప్తుంది. ఏమని? రోమపత్రిక 5:9 క్రీస్తు యేసు ద్వారానే ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటాము. కాబట్టి ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా మనము ఉగ్రత నుండి రక్షించబడుదము. కొట్టండి చప్పట్లు సంతోషంగా. ఏమవుతున్నాం మనం? ఉగ్రత నుండి రక్షించబడుతూ ఉన్నాం. మనం ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. దశలోని రాసిన మొదటి పత్రిక 1:9 రక్షించబడుతున్నాం. మీ యొద్ద మాకెట్టి ప్రయోజనం కలిగెనో జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నాడు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసులయ్యారు. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఆమేన్ చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఉగ్రత నుండి తప్పించే ఆయన పేరేంటి చెప్పండి? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు మనల్ని ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు. రక్షించడానికి, తప్పించడానికి. ఇందుకు రక్షించడానికి చదివాను, ఇప్పుడు తప్పించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు, తప్పించడానికి వచ్చాడు. ఎంత ధన్యులం మనం. భూమి మీద ఉన్న ప్రముఖులు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ, స్కాలర్స్ అని చెప్పుకుంటూ, ఐశ్వర్యవంతులు అని చెప్పుకుంటూ, మాకంటే ఉన్నతమైన వాళ్ళు లేరు అని చెప్పుకుంటున్న వాళ్ళందరికంటే కూడా మనం ధన్యులం. ఎందుకో తెలుసా? దేవుని ఉగ్రతలో మనం తప్పించబడి ఉన్నాం కనుక, రక్షించబడి ఉన్నాం కనుక. రక్షించబడడానికి కారణం పాపం నుంచి విముక్తి పొంది, పాపంలో జీవించకుండా, పాపంలో నిలవకుండా, పాపానికి దూరంగా ఎప్పుడైతే మనం ఉంటామో రక్షించబడతాం, తప్పించబడతాం. రక్షించబడి తప్పించబడతాం. ఎంత మంచి వాక్యం. రక్షించబడి తప్పించబడిపోతాం మనం. రక్షించబడి తప్పించబడి సమాధానపరచబడి క్రీస్తు ద్వారా తీర్పులోకి పోకుండా రక్షించబడతాం. తీర్పులోకి పోతే ఉగ్రతలోకి పోవాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఉగ్రతలోకి మనం వెళ్లకుండా కాపాడబడాలంటే మనకి ఇవ్వబడిన నామం ఒకే ఒక నామం, నజరేయుడైన యేసు నామం. మనం చేతులారా మన పాపం చేసి ఉగ్రతను సమకూర్చుకుంటున్నారని చదివినే విధంగా. దేవుని ఉగ్రత నా మీదకి వచ్చింది, దేవుని ఉగ్రత నా మీదకి వచ్చిందంటే దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? సమకూర్చుకుంటున్నాను. పాపంలోనే తీర్పు, దేవుని తీర్పు నీ మీదకి వచ్చేస్తుంది.
దేవుని కోపం రప్పించేది ఏంటంటే నువ్వు పాపంలోనే ఉండడం తెలిసి కూడా దాంట్లో తప్పించబడకుండా బయటికి రాకుండా. తీర్పులోకి వెళ్తావు, ఎంత చెప్పినా వినకపోతే. తీర్పులోకి రాకుండా కాపాడబడి రక్షించబడాలంటే నిత్యంగా నీ జీవితంలో నీవు విధేయత కలిగిన వాడై ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టిన వాడై ఉండాలి, దుర్నీతి బ్రతకకూడదు, విధేయత కలిగిన జీవితాన్ని జీవించాలి. విధేయత కలిగిన జీవితాన్ని జీవించాలా. నీతిని అడ్డగించే వాళ్ళతో పోయి నువ్వు చేరకూడదు. అటువంటి వాళ్ళతో నువ్వు పొరపాటున చేరకూడదు. దశలోరు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. రక్షణ పొందడానికే మనల్ని నియమించను, ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రత పాలవడానికి కొరకు మనల్ని ఆయన మనకు ఇవ్వలేదు. దేవుని ఉగ్రత రావాలని ఎవరు కోరుకోకండి. ఎవడు నిలబడలేడు ఆయన ముందు. దేవుని ఉగ్రత ముందు ఎవడు నిలబడలేడు. అమ్మో, అంత భయంకరం అది. మనల్ని ఆయనతో సమాధానంగా, మన జీవితాలు సమాధానంగా, ఉగ్రతలు మన మీదకి రాకుండా రక్షించడానికి కొరకే ఆయన యేసు ప్రభువును మనకిచ్చాడు. ఆయన దొరుకు కాలమందే మీరు రక్షించబడి, పాపను విడిచిపెట్టి రక్షించబడి ఉన్నతమైన స్థితికి రావాలా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, సమాధానంగా ఉండాల. ఆ కాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం కలిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణము ద్వారా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. మనము తీర్పులోకి పోం, ఉగ్రతలోకి వెళ్ళాం. ఆయన రక్తమాంసంలో ఈ భూమి మీద ఎందుకు పుట్టాడంటే మనల్ని అక్కడికి వెళ్ళకుండా తప్పించడానికి పుట్టాడు. ఆయన పాపంలో పడకుండా పవిత్రంగా బ్రతకడానికి కొరకు, మనల్ని రక్షించి కాపాడడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు తీర్పు తీర్చడానికి రాలా. నువ్వు ఉగ్రతని నీ చేతులారా నువ్వు తెచ్చుకుంటే ఆయన ఏం చేస్తాడు? దానికి చేతులారా నువ్వు తెచ్చుకుంటే ఆయన ఏం చేస్తాడు? చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు కారులో స్పీడ్కి వెళ్తూ ఉన్నాడు. నడి రోడ్లో 2 పక్షులు కొట్టుకుంటున్నాయి. జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నా. మొత్తానికి కొట్టుకుంటా ఉన్నాయి 2 పక్షులు. ఏంటి కొట్టుకుంటున్నది? ఏంటి? పక్షులు 2 కొట్టుకుంటున్నాయి. కారు ఆపేసి నడి రోడ్లో కొట్టుకుంటాయి. వాడికి బయలుదేరి ఆడ కొట్టుకుంటున్నాయంటే నడి రోడ్లో బండ్లు వచ్చి తొక్కేసిపోతాయని కూడా బయలుదే. వాటికి నడి రోడ్లో కొట్టుకుంటున్నాయి. ఆయన ఎవరో నీలాంటోడో లేకపోతే పొరపాటు నాలాంటోడో బండి ఆపి చూస్తున్నాడు. ఏదన్నా ఒక్కటైనా తగ్గించుకుంటుందేమో, వెళ్ళిపోతాయేమో అని చూస్తున్నాడు. వెళ్తామని ఈయన కొట్టుకుంటానే ఉంటాయి. కొంచెంసేపు ఇంత పైకి ఎగరతాయి, ఒక 5 అడుగులు 6 అడుగులు పైకి లేస్తాయి, మళ్ళీ కొట్టుకొని మళ్ళీ కింద పడి ముక్కులు ఇటు పట్టుకొని రెక్కలు పట్టుకొని కింద పడి పొల్లాడి పడి కొట్టుకుంటానే ఉన్నాయి. ఈయన సుమారు 15 నిమిషాలు పట్టింది. అవి కొట్టుకుంటానే ఉన్నాయి. ఆయనకి ఎంత సహనం అంటే అవి పోతాయి పాపం, పక్షులు కదా వెళ్ళిపోతాయి, కొట్టుకుంటున్నాయి వెళ్ళిపోతాయని పాపం ఆయన కారు ఆపి చూస్తూ ఉన్నాడు.
ఎంత చూస్తున్నాయి వెళ్ళటం నడి రోడ్లో ఉన్నాయి, కొట్టుకుంటా ఉన్నాయి. ఈయన సమయం ఇచ్చినాడు. ఎంతసేపు? సుమారు అరగంట అయింది. అరగంట కొట్టుకుంటానే ఉన్నాయి. వెనక నుంచి ఒక కారు వచ్చింది, 120 స్పీడ్లో ఇంజన్ వచ్చింది. అవి ఇట్లా పైకి ఎగిరినాయి, గ్లాసుకి తగిలి ఇట్లా ముందుకు పడ్డాయి, చక్రాల కింద పడి చపాతి అయిపోయినాయి. కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, రెక్కలు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, రోడ్డుకి అతుక్కోపోయి ఇట్లా వస్తున్నాయి. పాపం బతకతాయేమో ఈయన పోయి నీళ్లు కూడా పోసాడు వాటికి. సచ్చినాయి. అరగంట సేపు టైం ఇచ్చినాడు తప్పించుకోవడానికి. ఎవరో ఒకరు తగ్గించుకుని వెళ్తే పోలా ఎవరో ఒకరు తప్పించుకుంటే పోయి ఆకాశంలో ఎగరాల్సింది. రెక్కలున్నాయి వాటికి, ఎంతో లైఫ్ ఉంది, హాయిగా ఉండొచ్చు. అంతసేపు వెయిట్ చేస్తే అంతసేపు కుట్టుకుంటానే ఉన్నాయి. ఇటాటి లారీ రోడ్డు మీద లారీ కింద పడిన పక్షులు, 2 పక్షులు ఇటాటి ఎన్నింటిని చూసుంటానో నా జీవితంలో. కొట్టుకుంటా ఉంటే ఎంత చెప్పినా వినకుండా కొట్టుకుంటానే ఉంటాయి కొంతమంది. కొట్టుకొని లారీ కింద పడి రెక్కలు ఇరిగి కాళ్ళు ఇరిగి అప్పుడు వస్తుంది భక్తి. ఎప్పుడా? కాళ్ళు చేతులు ఇరిగి బడి కింద పడి ఉగ్రత. అది ఏంది? ఏమొచ్చింది? ఎంతసేపు కొట్టుకోండి, ఉగ్రత వస్తుంది. అది 120 స్పీడ్లో వస్తుంది, ఇది అంత స్పీడ్లో వస్తుందో వాడికి తెలియదు. కొండల్లారా గుట్టల్లారా మా మీద పడండి అని ఆ దినం అమ్మో ఎంత ప్రమాదకరమని ప్రకటన గ్రంథంలో రాసింది. మనం ఎంత ధన్యులమి. మన సమాధానపరిచి తప్పించడానికి వచ్చాడే మన దేవుడు. ఎంత ధన్యులు మనం. ప్రైజ్ లార్డ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. సమస్తము దేవుని వలనైనది, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని సమాధానపరిచే పరిచర్యను ఆయన మాకు అనుగ్రహించాడు. అది ఏమనగా దేవుడు వాళ్ళ అపరాధముల వాళ్ళ మీద మోపక క్రీస్తునందు లోకానికి తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యాన్ని మాకు అప్పగించాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. దేవునితో సమాధానపడండి, నడి రోడ్లో కొట్టుకోబాకండి సైతానుతో. ఆ ఉగ్రత దినం వచ్చిందనుకో, అదైతే ఒక్కసారి ఇప్పుడు ఈ సొదొమ ఒకడు తగలబెట్టేసాడు, అయిపోయింది. వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇంత చదువుకున్నాం కదా, లేవీకాండంలో చనిపోయారు, ఒకరోజుతో పోయింది. నోవా కాలంలో వర్షం వచ్చింది, వాళ్ళు నీళ్ళలో తెప్పలు చేసి చచ్చారు, ఒకరోజుతో పోయింది. ఈ జడ్జిమెంట్ ఎట్లుంటుందంటే అజ్ఞానదో పురుజావదు యుగ యుగాలు అగ్నిగుండంలో కాలటం. అది ఎంత డేంజర్ అది. అది యుగ యుగాలు అమ్మో ఎంత ఘోరం అది. అక్కడికి తప్పించడానికి కదా ప్రభువుని యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చింది. తీర్పులోనికి వెళ్ళక, ఉగ్రతలోనికి మీరు వెళ్ళక, తప్పించడానికి వచ్చిన శరీర మాంసం రక్త మాంసంతో ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనుకుంటా? మనల్ని తప్పించడానికి వచ్చాడు ఆయన. యేసు ప్రభునందు వారికి శాపం తొలగింది, ఉగ్రత తొలగింది. తీర్పులోనికి వెళ్ళక
ఇప్పుడు క్రీస్తునందున్న వారికి అది కూడా ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష, విధి లేదు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి విధి లేదు. ఆమేన్. దాన్ని తప్పించడానికి వచ్చాడు ఆయన. మేము వస్తామంటే సావండి. ఆ పక్షులు ఏమైనాయి రెండు? అటు ఒక బండి పోయి ఇటు ఒక బండి పోయి ఇటు ఒక బండి పోయి ఇటు ఒక బండి పోయి అసలు నామరూపాలు లేవు. ఆ తారు రోడ్డు కతుక్కున్నాయి. అది ముందుగానే ఎండాకాలం. ఏం కాలం ఎండాకాలం. చెప్పరేంటి? ఎండాకాలం ముందుగానే ఎండాకాలం. పొయ్య కప్ప ఊరికే పోకూడదు. తారు డబ్బాడు బడి కరిగి ఉండదు బాగా ఎండాకాలానికి. కరిగి తారు రోడ్లు వేస్తున్నారు రోడ్డు మీద. ఆ కప్ప ఆ తారు ఎండకి బాగా కరిగి ఆ డబ్బాలు కిందకి గారి ఉండదు. అదేమన్నా ఇంటికాడ స్విమ్మింగ్ పూల్ అనుకుందేమో. దాని ముఖం దాంట్లో కనబడిందంట. దానికి నీళ్ళు అనుకుని దాంట్లో నల్లగుండలో దూకింది. అక్కడి నుంచి బయటికి రావట్లే, చూస్తుంది ఇట్లా ఇటు చూస్తుంది కానీ అన్నించి రావట్లే. కొంతమంది ఈ తారు రోడ్లో పడిన కప్పల్లాగా ఈ పాపంలో పడి ఆ తారు రోడ్లు అతుక్కొని బయటికి రావట్లే. తెలుసు అది తప్పని తెలుసు, చేసే తప్పని తెలుసు, పేరు చెడిపోయిందని తెలుసు, చేయకూడదని తెలుసు. తెలిసే చేస్తున్నారు. చేసి దానివల్ల నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. తీర్పులోకి వస్తున్నారు. ఉగ్రత వస్తుంది వాళ్ళ మీద. ఉగ్రత. తప్పించుకునేది ఎవడు? అర్థమైందా? తప్పించుకోవాలంటే మీరు తప్పించడానికి ఒక్కడే ప్రపంచంలో ఇవ్వబడిన నామం, ఒకే ఒక నామం. రక్షించడానికి, తప్పించడానికి, తీర్పులోనికి తేకుండా మనల్ని కాపాడడానికి ఒకే ఒక నామం. అది నజరేయుడైన యేసు నామం. అంతే, ఇంకోటి కాదంతే. ఎంత ధన్యులో మనం దాంట్లో వెళ్ళకుండా తప్పించబడ్డాం. దాంట్లో తప్పించబడ్డాం. మనకి ఇండియాలో అక్కడెక్కడెక్కడ ఉగ్రవాదులు బాంబులు పెట్టి పేలుస్తుంటారు అప్పుడప్పుడు. ఉగ్రవాదులు వచ్చి బాంబేలో, హైదరాబాద్లో టీ స్టాల్ దగ్గర ఒకసారి, బాంబేలో తాజ్ హోటల్ దగ్గర ఒకసారి చాలా దగ్గర పెట్టుంటారు. అర్థమైందా? అది పేలినప్పుడు అక్కడ కొంచెం దూరంగా ఉన్న వాళ్ళని, ఇప్పుడు బతికున్న సావకుండా వాళ్ళని అడిగి చూడండి. అమ్మో, శివులు కొంచెంసేపు వినబడలేదు మాకు అంటాడు. శివులు మాకు వినబడలేదు అంటాడు ఒకడు. అది పేలినప్పుడు మాకు ఎంత భయం వేసిందో అంటాడు ఒకడు. అప్పుడు దాకా అక్కడే ఉన్నా, నేను ఇప్పుడు బయటకు వచ్చాను అంటాడు ఒకడు. కారులో పోతున్నామంటే మా నాన్న టీ తాగొస్తాను దిగిపోయాడు. కారు అద్దాలు పగిలిపోయినాయి. మేము లోపల కూర్చోండి, ఆయన టీ తాగొస్తాడు. ఆ శబ్దానికి అద్దాలు పగిలిపోయినాయండి ఇక్కడ. దీనికే ఇంత భయంకరంగా ఉంటే దేవుని ఉగ్రత ఇంకెంట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? కొండల్లారా, బండల్లారా, మా మీద మమ్మల్ని దాచిపెట్టండి, మమ్మల్ని మరుగు చేయండి అంటే ఇంకేం మరుగు చేయడం. సమయం ఉన్నప్పుడు ఏం చేశారు? తప్పించబడాలన్నప్పుడు నిర్లక్ష్యం. నడు రోడ్డు మీద కొట్టుకుంటున్నాయి చూడయి. ఏంది నడు రోడ్డు మీద కొట్టుకుంటున్నది? పక్కింటి వాళ్ళ కాదు. అయ్యి పక్షులు, ఏ పక్షులకి అడిగి ఈసారి ఇచ్చినప్పుడు ఆయన ఆయన అడిగొచ్చి చెప్తా. నడు రోడ్డు మీద బండి ఆపాడే, ఆయన అడిగొచ్చి చెప్తా అది ఏ పక్షులు అయ్యి. వాటికి అహంకారం, రెక్కలుండే కదా, ఎగిరెళ్ళిపోతాంలే ఎవరిని వస్తాయని అనుకున్నాయి.
పడ్డాయి బండి కింద. అర్థమైందా? ఎంతసేపు ఆపాడో కారు ఆయన. దేవుడు కూడా ఇప్పుడు ఆపే ఉన్నాడు మన కోసం. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, సమాధాన పడండి, సమాధాన సంబంధమైన సువార్తకు లోబడండి, సమాధాన సంబంధమైన సువార్తకు లోబడండి, విధేయత చూపించండి. ఇప్పటికైనా తీర్పులోకి వెళ్ళక ఉగ్రత దినం రాకుండా ఉన్నట్లుగా, తప్పించబడేటట్లుగా, అగ్నితో కాల్చబడకుండా ఉన్నట్లుగా, దేవుని సన్నిధిలో వేరే అగ్ని తీసుకొచ్చి అక్కడికక్కడికే సావకుండా, దేవుని బోధకి విరోధంగా ప్రవర్తించి అక్కడికక్కడికే సావకుండా, ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా కాపాడబడాలి అంటే మన జీవితాల్లో నిశ్చయంగా మనము దానికి చాలా దూరంగా ఉండాలి. మీరు పాపాన్ని అట్లాగే సమర్థించుకుంటూ కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు భలే సమర్థిస్తారు. ఏంటి వాళ్ళు అటు బతుకుతున్నారు, కొడుకు సంగతి ఏంటి, నీ కూతురు సంగతి, ఎంతమంది ఇట్టుంటే మా పిల్లలే కనపడ్డారు నీకు, వాళ్ళ ముందే అంటే వాళ్ళు ఇంకా ఎగస్ట్రాలు చేస్తారు. బుద్ధి చెప్పుకునేదిలే, గద్దిచ్చేదిలే, ఒరే దేవుని ఉగ్రత వస్తుంది జాగ్రత్త అని చెప్పేదిలే. పిల్లల్ని మనం సరి చేసుకోలేకపోతే, పనులని విడిపించలేకపోతే ఒకరోజు జడ్జిమెంట్లో నిలబడాల్సి వస్తుంది. సమర్థించకూడదు మన పిల్లల్ని, మనం సమర్థించకూడదు, జాగ్రత్త. చిన్నప్పుడు వాడు గోడ దూకిపోయి పక్కింట్లో కోడిగుడ్డు ఎత్తుకొచ్చాడంట. చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది, నాకేం తెలుసా, మా టీచర్ చెప్పింది. మా స్కూల్లో టీచరు, ఆమె పేరు సన్నయ్యరమ్మ. ఏమైనామా సన్నయ్యరమ్మ, సన్నగా ఉంటుంది ఆమె టీచరు. అందుకని ఆమె సన్న బక్క అనేవాళ్ళం, సన్నగా ఉంటుంది. గొంతు ఏమో కీయని ఉంటుంది, మనిషి ఏమో సన్నగా ఉంటుంది. అంటే మా ఏసన్నోళ్ళ అమ్మ చెల్లులు మన ఆయన ఎమ్మెల్యే, అందుకని అంటున్నాను ధైర్యంగా. దాన్ని ఒక్కదాన్ని కట్ చేసి పెట్టి సన్న ఆడవాళ్ళు కించపరుస్తున్నాడు. సబ్జెక్టులో లేని వాళ్ళంతా మాట్లాడుతుంటారు. మా నాయనమ్మ సన్న బక్క ఉంటుంది, ఇట్లా. చాలా బక్క ఉంటుంది ఈజు. ఎందుకు చెప్పాను బక్క ఆయన గురించి, మా నాయన గురించి? ఆయన చెప్పింది నాకు ఆ కథ. ఆ సామ్లూరు బడిలో, సామ్లూరు బడిలో చదువుకున్నా. వితనకయో శాంతనకయో ఆమె అసిస్ట మరి అమ్మ వందనం ఏళ్ళ వారు మీతో ఉంది, ఇవన్నీ ఆమె నేర్పించింది నాకు. అసిస్ట మరి అమ్మ వందనం ఏళ్ళ వారు మీతో ఉందని కాక అవన్నీ నేర్పించింది ఆమె. మంగళవార్త జాపము ఆయన కూడా నేర్పించింది ఆమె. చెప్పింది కథ. చిన్నప్పుడు గోడ దూకిపోయి పక్కన ఇంట్లో కోడిగుడ్డు తీసుకొచ్చాడంట. వాళ్ళ అమ్మ, రే ఎందుకు తీసుకొచ్చారు అని కొట్టకుండా, అబ్బా మా నాయనే, మా బుజ్జే ఎంత మంచి పని చేశారు రా నాయన, నువ్వు గుడ్డుని ఎందుకు తెచ్చారు, దాని తల్లిని తేకుండా అన్నాడంట. వాడు రోజు గోడ దూకిపోయి కోడిగుడ్డు తెస్తున్నాడు. ఏమి తింటుంది. ఓహో, ఎటు చేస్తే మా అమ్మ నన్ను పొగిడింది, తిట్టలేదు అని వాడు కోడిగుడ్డు కాడి నుంచి ఆఖరాకి ఏమేమి దొంగతనం వేడంటే వాడు ఆ దేశంలో పెద్ద ఫేమస్ స్మగ్లర్ అయిపోయాడు. మామూలుడు కాదు. పోలీసులు పట్టుకున్నారు, కోర్టులో వాదించారు. వాడు చేసిన పనికి కొంతమందిని కుతికిలు కూడా కోసాడు, చంపాడు. ఆ దొంగతనాలకు పోయినప్పుడు కొంతమంది చంపాడు. మెడల్లో ఉన్నాయి చైన్లు తెచ్చాడు, ఇళ్లల్లో ఉన్న బీరువాలో ఉన్న ఎత్తుకొచ్చాడు. అప్పుడప్పుడు తీసుకొచ్చి ఈమెకి ఇస్తూ ఉంటే, ఈమె నా కొడుకు అంత కొడుకు లేడు, మా అబ్బి అంత అబ్బి లేడు, మా నాయన అంత మా ఆయన లేడు అని పొగడతా ఉన్నింది. వాడికి మరణశిక్ష, ఉరిశిక్ష చేశారు. వాడిని అడిగారు, లాస్ట్ కోరిక ఏందో చెప్పు నాయన. వాడు అన్నాడంట, మా అమ్మతో మాట్లాడాలి.
వీడు ఎంత మంచోడు, చచ్చిపోయే ముందు కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఎంత మంచోడు అని అందరూ అనుకుంటున్నారంట. వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మ ఏమనుకుంటే తెలుసా, వీడు ఇంతంత డబ్బులు బంగారు ఏడాడు దాచిపెట్టాడో నాకు చెప్పడానికే పిలిచినట్టున్నాడు చచ్చేటప్పుడు అని. పోతే మా అమ్మని కొద్ది దగ్గరికి రమ్మను, శివు దగ్గర పెట్టమని అన్నాడు. శివు దగ్గరికి పెడితే శివు కోరికేశాడంట. పెట్టి శివుతో కూడా కోరికాడు, మరి కుతికి గురికి అక్కడికక్కడ కుతికి గురికి చంపేశాడు. అట్టే చెప్పాడో లేకపోతే నేను ఎక్స్ట్రా చెప్తున్నా నాకే తెలియదు, కానీ మొత్తానికి కూడా అట్ట చేశాడంట. ఎందుకు ఇట్ట చేసినవారంటే, నేను కోడిగుడ్డు దొంగతనం చేసినప్పుడు మా అమ్మ నాకు చెప్పుంటే నేను ఇప్పుడు ఉరిశిక్ష చచ్చినవాడిని కాదు కదా, ఈ దిక్కులేని సాగు తెచ్చినవాడిని కాదు కదా. ఇప్పుడు మీరు కూడా అడగచ్చు, అయ్యా తీర్పు ఉందని సంగతి మాకు చెప్పకపోతే నీది కదా తప్పు, మేము ప్రతి ఆదివారం చర్చికి వచ్చాం, నువ్వు చెప్పుకుంటా ఉంటే మాకెట్టా తెలిసేది. చెప్తున్నాను నేనండి, నీకు ఈజీగా అర్థం అవడానికి నడి రోడ్లో కొట్టుకుంటున్న పక్షుల గురించి చెప్పిన. ఆడే కొట్టుకుంటా ఉండండి, ఆ ఇంట్లోనే ఉండండి. ఆ తారు రోడ్లో తారులు గరుచుకుని కప్పందే అట్లాగే ఆ తారులోనే పడి ఉండి ఇటు కాడు ఇటు పెట్టే బేక 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 అని చూసుకుంటు ఆ నుంచి బయటికి రాలేక ఆ తారులో గరుచుకుని ఎండాకాలానికి ఇట్లా చూసుకుంటూ అట్టే ఉండండి. ఇంత చెప్పినా కానీ, ఇంత క్లియర్గా చెప్పినా ఇంకా ఇంకెవరికి మీకు అర్థం కాకపోతే నన్నేం చేయమంటావు. ఇక మీకు చెప్పాలన్న ఆలోచన ఎక్కువైపోయి నెత్తి మీద జుట్టు కూడా పోతా ఉంది, నాకు ఉన్నది కూడా పోతా ఉంది. అర్థమైందా ఇప్పటికే? ఇది కూడా తప్పాను, అది తప్పే. ఎన్నిసార్లు అడిగేది నేను? 100 ఒక కేజీ ఇను అండి, కేజీ ఇను, కేజీ దూది ఏంటి, ఏదే ఏది రెండోది ఏంది, కేజీ దూది బరువా, కేజీ ఇనుము బరువా? ఇనుమే కదమ్మా జ్యోతి కరెక్ట్గా చెప్తుంది. ఆ కేజీ ఇనుము తలకేసి పగలగొట్టాలి దెబ్బకి, ఇనుమే బరువు అంట పిల్లకి. అది కేజీ ఇది కేజీ కదా మే జ్యోతి, ఇది కేజీ అది కేజీ రెండు ఒకటే బరువు కదా. ముందు కూర్చొని ఇదే నువ్వా? ఇప్పుడు దాకా నేను చెప్పింది పోయా, అంతా పోయా. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా తీర్పు జడ్జిమెంట్ అంతా కొట్టుకొని పోయా. ఇప్పటికి కోడిగుడ్డు కథ బాగా అర్థమవుతుంది వీళ్ళకి. ఆ రోడ్డు మీద కొట్టుకున్న పక్షులు ఉన్నాయి, అర్థమైందా? అది బాగా అర్థం అవుతులే, ఎందుకంటే దాన్ని కాల్చి తిరగలా, అందుకని. అర్థమైందా? ఇంతసేపు చెప్పిన అర్థం కాకపోతే ఎట్లాగే మీకు? తీర్పుని గురించి జడ్జిమెంట్కి మనం పోకుండా ఉండాలంటే ఆ పాపంలో వెళ్ళకుండా మనం కాపాడబడాలా. రెండో ఒకటే, ఒరే ఎదవా దుర్మార్గుడా అని తిట్టినా ఒకటే, కత్తిసి పుడిచినా ఒకటే, రెండు పాపమే. కొంతమంది ఉంటారు, అబ్బా ఈ నోరు కాదు అది, పెనాయిల్ వేసి కడిగినా కానీ వాసన బాధది, కంపు బాధది. ఆ నోరు తెరిస్తే పనికి మాలిన మాటలు అనాల్సినవన్నీ అనేసి నేనేమన్నానమ్మా, నేనేమన్నా నిన్నో అంటారు. అనేసినవన్నీ అనేసి కత్తితో పడవలేదు కానీ దానికంటే ఘోరంగా మాట్లాడేస్తారు కొంతమంది. కోర్టుకు ఒక కేసు పోయిందంట, కోర్టుకి భర్తను కత్తి తీసుకుని కచ్చి పొడిచాడు పడేసిందంట, తరుక్కుని కుట్టిందంట. పొడిచేసింది. ఎందుకు చూసినావు? జడ్జి అడిగాడంట. రోజు తాగి వచ్చి వాడు కొడుతూ ఉంటే తట్టుకోలేక నా పక్కన పడుకున్న నా నెల రోజుల బిడ్డను తీసుకుని కాళ్ళు ఇట్ట పట్టుకొని నీ మెళ్ళ ఉన్న చైనిస్తే అప్పుడు బిడ్డనిస్తానని బిడ్డని ఇట్ట పట్టుకుంటే నా కన్న కొడుకును కొన్న బిడ్డను కూడా చంపేస్తుంటే రోజు తట్టుకోలేక ఒక్కరోజు పాని రప్పేయడానికి జైల్లోనే ఆగిగుండామని దెబ్బ పూడ్చి చంపేశాను.
చేసింది కరెక్టా కాదా అని జడ్జిని అడిగిందంట ఆమె. ఆయన కరెక్ట్ అని ఎందుకు వచ్చిన బాధ ఏమన్నా తలకాయ నొప్పని నన్ను కూడా పొడిచేటట్టుంది ఈ మనిషిని. వాడు అన్న మాటలకి వాడు చేసే పనులకి కోపం వచ్చి పుట్టి పడేసింది. రెండో ఒకటే. వాడు ఎంత హాయిగా ఒక్కరోజుతో పొడి చచ్చిపోయినాడు. వాడికి బాధ లేకుండా చచ్చిపోయాడు. ఈ మనిషి రోజు బాధపడింది. జడ్జిమెంట్ అనేది, తీర్పు అనేది మనం చేతులారా తెచ్చుకునేది. దాన్ని తప్పించుకోవాలి. తప్పించుకునే దానికి మార్గం యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు. నేను తప్పిస్తానంటున్నాడు. తప్పిస్తానంటే మీరు దాంట్లో ఇరుక్కుంటే ఎట్లాగా? నేను తప్పిస్తాను మిమ్మల్ని అంటున్నాడు. జడ్జిమెంట్ తప్పించడానికే నేను మీకు వచ్చాను, సమాధానపరచడానికి వచ్చాను. సమాధాన సువార్తను మాకు ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే తీర్పులోకి, జడ్జిమెంట్లోకి పోరు. దేవదూతల్ని విడిచిపెట్టలా. దేవదూతల్ని విడిచిపెట్టలేదు. ఎత్తి వెలుబడి చేసాడు రావట్లేదు అన్నాడు. ఆ సభాపరదం తోసేట దాని కిందకి అన్నాడు ఒకటమాట. దేవదూతలకే తోసేస్తే ఇప్పుడు నీ బిడ్డలు చేస్తే వాళ్ళని ఎందుకు తోయలేదు అడతారు వాళ్ళు. మనం కానీ పాపమును విడిచిపెట్టి పవిత్రంగా బ్రతికి సమాధానపరచబడితే దేవదూతలకే తీర్పు తీరుస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తీర్పు తీరుస్తాం మనం? దేవదూతలకే తీర్పు. ఎప్పుడు? వీటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే, తీర్పులోకి పోక, ఉగ్రతని తప్పించుకుని, తప్పించబడి కాపాడబడితే. ఆమె చెప్పండి. మీరు తప్పించబడాలా, రక్షించబడాలా, తప్పించబడాలా? క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేకుండా కాపాడబడాలి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి మన హృదయంలో భద్రపరచును గాక. ఎక్కడనోళ్ళు అక్కడ లేచి నిలబడకుండా, చాలాసేపు కూర్చున్నారు, కొంచెం అటు లేచి నిలబడకుండా, ఎక్కడున్నోళ్ళు అక్కడ లేచి నిలబడిన వాడు 2 చేతులు పైకి ఎత్తి ఆయన సన్నిధిలో నోరు తెచ్చి అడగండి, ప్రభువా, నేను కానీ నా కుటుంబం కానీ నీ తీర్పులోకి రాకూడదు. నీ తీర్పులోకి నేను రాకూడదు. నీ ఉగ్రత నా మీదకి రాకూడదు. సొదొమ గొమొర్రా మీదకి వచ్చినట్టు నా మీదకి ఉగ్రత రాకూడదు. ఆ సొదొమ గొమొర్రా మీదకి వచ్చినట్టు రాకూడదు. అదుగో వాళ్ళిద్దరు చేసిన పనికి మాలిన పనికి అక్కడికక్కడికే సచ్చారు అగ్నిబడి. అటువంటి ఉగ్రత నా మీదకి రాకూడదు. నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని భద్రపరచయ్యా. నేను ఆ శిక్షలోకి వెళ్లకుండా నన్ను కాపాడయ్యా అని 2 చేతులెత్తి అర్థిద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నోళ్ళు తెరవండి. చెప్పాను నేను మీకు. చెప్పినా మీరు తప్పు చేస్తే అది మీ తప్పు, నాది కాదు. చెప్పినా మీరు వినకపోతే అది మీ తప్పు. సమకూర్చుకోకండి, తప్పించుకోవడానికి మార్గం ప్రభువైన యేసుక్రీస్తే. రక్షణకు మార్గం ప్రభువైన యేసుక్రీస్తే. 2 చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవా,
గత కాలం అంతా కాపాడి ఉన్నారు. ఈ పునరుద్ధాన దినమందు నాయన మిమ్మల్ని ఆరాధన చేయడానికి నీ మందిరంలో సమకూర్చబడిన మా అందరితో మీరు మాట్లాడిన వాక్కులు కొరకే స్తోత్రం నాయన. యేసయ్యా, భక్తిహీనులైన వారి మీదకి, దుర్నీతిలో ఉన్న వారి మీదకి తండ్రి, మరి నాయన అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అని పూర్వకాలములో తండ్రి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా ఉగ్రత వలన ఈ భూమి అంతా కూడా తుడిచివేయబడింది తండ్రి. అలాగుననే మా పూర్వీకుల కాలంలో అహరోను పిల్లలకు కూడా విరోధమైన కార్యం చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చిందే అని మేము విన్నాం తండ్రి. దేవదూతలు కూడా ఉగ్రత నుంచి తప్పించుకోలేకపోయారు ప్రభువా. ఈ రోజున మేము మా కుటుంబాలు తండ్రి, మరి విశ్వాసుల కుటుంబాలు ఒక్కొక్కరు వ్యక్తిగత జీవితాలు ఎలాగున్నాయో తండ్రి పరీక్ష చేసుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు నాయన. ఎవరు పాపములో నిలిచి ఉండకూడదయ్యా, దుర్నీతిలో ఉండకూడదు తండ్రి, అపరాధాలలో చిక్కుబడిపోకూడదు నాయన, భక్తిహీనంగా ఉండకూడదు, దేవునికి నాయన అవిధేయత చూపించకూడదు తండ్రి. ఇలాగున బ్రతుకులు సరిచేసుకుంటూ యేసయ్య మాకు అనుగ్రహించబడి ఉన్నారు. ఆయన రక్తం వలన ఉగ్రత నుంచి మేము తప్పించబడతాము. ఆయన మాకున్నారు గనుక ఆయనతో సమాధాన పడినట్లయితే ఉగ్రత మా మీదకు రాదు అని మరొకసారి జ్ఞాపకం చేశారు నాయన. ఎవరు ఈ మాటలు అశ్రద్ధగా వింటున్నారో తండ్రి, వారందరూ కూడా తండ్రి మారు మనసు పొందడానికి మీ కృపనివ్వండి. ఎవరి హృదయ కాఠిన్యముతో ఉండకూడదు తండ్రి. మీకు స్తోత్రం. సర్వాధికారి అయిన దేవుని ఎదుట, ఆ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత ఎదుట నిలవగలిగిన వారు ఎవరు? ఈ భయం మమ్మల్ని కాపాడాలి తండ్రి. దేవుని భయం చేత మేము నింపబడిన వారమై ఉగ్రత పాలవ్వకుండా కాపాడబడాలి తండ్రి. తండ్రి, ఈ పునరుద్ధాన దినం మందు మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ తనను తాను కాపాడుకోవాలి, తనను తానే ఉగ్రత పాలు చేసుకోకూడదు తండ్రి. కుటుంబాలను కూడా కాపాడండి అయ్యా. ఈ మాటలు విన్న వారందరి వినికిడిలో స్థిరపరచండి. అన్నకి మరింతగా కృప ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మీ దాసుని మీ కొరకు ప్రకాశింపచేయండి ప్రభువా. మీ యొక్క పునరుద్ధాన ఆశీర్వాదము దీవెన ప్రతి బిడ్డకి సమృద్ధిగా ఇచ్చినందుకు స్తోత్రం. మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడే నడిపించునుగాక.